చాసి అయితే అలా నీట్గా వచ్చేసింది. సో ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మరి నా వల్ల కాదు ఈరోజు. ఫుల్ చెయ్యి అయితే ఫుల్ నొప్పి వచ్చేస్తుంది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వింటేజ్ క్రాఫ్టర్. సో ఈరోజు అయితే ఫైనల్లీ మన చాసీస్ ఇవన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఆల్రెడీ కొన్ని అయితే స్వింగ్ ఆర్ము, ఇంకా ఇంకేం గీకాం, స్వింగ్ ఆర్ము, సెంటర్ స్టాండ్ అయితే ఆల్రెడీ గీకేసుకున్నాం. ఎండలో పెట్టాం, మంచిగా ఎండ వస్తుంది. సో తిప్పేద్దాం ఆగండి. ఆయిల్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. దీని తర్వాత అయితే మళ్ళీ పేపర్ అయితే కొట్టాలి. మన శాండ్ పేపర్ ఉంటుంది కదా, నీట్గా స్మూత్ చేసుకోవాలి. సో గైస్ లీక్ అయితే అవుతుంది, పెట్రోల్ లీక్ అయిపోతుంది. సో ఇక్కడైతే కట్ చేస్తారు కదా, కట్ చేసి ముక్క కడతారు. మొత్తం కంప్లీట్ చేస్తారు. ప్రతి ట్యాంక్ సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఇదే ప్లేస్ లో స్ప్లెండర్ ట్యాంక్ అయినా, సమరై ట్యాంక్ అయినా, ఏ బండి ట్యాంక్ అయినా అక్కడే ప్రాబ్లం వస్తుంది. మన ఆర్ఎక్స్ ట్యాంకులు అవి అయితే సైడ్ ట్యాప్ దగ్గర కానీ, లేకపోతే అటువైపు ఆ సైడ్ కానీ, ఈ సైడ్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ ఎక్కడ దగ్గర కన్నం పడిపోతుంది. ఇప్పుడైతే అన్న అయితే నీట్గా చూసుకొని షేప్ చేసుకుంటున్నాడు. షేప్ చేసుకొని వెల్డింగ్ అయితే స్టార్ట్ వెల్డింగ్ చేసాము. ఇప్పుడు దీనికి ఎంసీలు వేసేస్తారు చాలామంది అప్పటికప్పటికి ఆపడానికి. అది వేస్తారు కానీ అంత బాగా రాదు, అంటే మన షేప్ రాదు. షేప్ తేవచ్చు కానీ అంత పర్ఫెక్ట్ కాదు. సో ఇలా వెల్డింగ్ చేయించేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది, పర్మనెంట్ అనమాట. వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసాడు అన్నయ్య. నీట్గా మొత్తం 4 sides నీట్గా ఎక్కడ కన్నం లేకుండా వెల్డింగ్ చేసుకోవాలి. వాళ్ళు చేసాక కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకే నేను దగ్గరుండి ఎక్కడున్నాయి మొత్తం అన్నీ గట్టిగా లోపలికి నొక్కి వెల్డింగ్ అయితే చేయించుకున్నాను. చాలా నీట్గా అయితే వచ్చింది. సో ఫైనల్లీ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ స్ప్లెండర్ చాసీ ఆర్ఎక్స్ చాసీ అయితే మొత్తం రబ్బింగ్ అయితే చేశాను మిషన్తో, యాంగిల్ గ్రైండర్తో. మొత్తం ఫుల్ చేతులు అయితే వాచిపోయినాయి. వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి మీరు. సో గైస్ ఫైనల్లీ రబ్బింగ్ అయితే అయిపోయింది. చెయ్యి అయితే అసలు ఏం పని చేయట్లేదు మిషన్ ఇప్పటి వరకు. బ్లేడ్ ఫస్ట్ పెద్దగా ఉండేది, మొత్తం అరిగిపోయింది. నేను నీట్గా వచ్చి చాసి ఆల్రెడీ రబ్ చేసి పెట్టేశాను. ఇవ్వండి, చాసి అయితే అలా నీట్గా వచ్చేసింది. సో ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మరి నా వల్ల కాదు ఈరోజు. ఫుల్ చెయ్యి అయితే ఫుల్ నొప్పి వచ్చేస్తుంది. ఓకే, సైడ్ స్టాండ్ రబ్ చేస్తాం కానీ సైడ్ స్టాండ్ అయితే ఇది రాదు. నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉంది, లిబ్రోది ఉంది. సో పైన ఉంది. సో అదైతే పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ అన్నీ చాలా ముందు ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.